హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన కానిస్టేబుల్ అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో మెయిన్ రోల్ లీడ్ చేసింది ఎవరంటే మన వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ ఈ మధ్య కాలంలో మూవీస్లో అయితే యాక్ట్ చేస్తున్నారు. మంచి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా ఈ మూవీ విషయాల్లోకి వెళ్తే ఒక పల్లెటూరులో కానిస్టేబుల్ వర్క్ చేస్తుంటారు వరుణ్ సందేశ్. అండ్ ఆ ఊరిలో వచ్చేసి వరుసగా హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ దాంట్లో వరుణ్ సందేశ్ వాళ్ళ అక్క కూతురు కూడా చనిపోవడం జరుగుతుంది. అండ్ అతనేంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ ఊర్లో ఉన్న ఎమ్మెల్సీ కొడుకునైతే దోషిగా తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే అతను కూడా చచ్చిపోతాడు. వరుసగా ఒకే కాలేజీలో చదివేటువంటి నలుగురు, ఐదుగురు అయితే చనిపోతారనమాట. అసలు ఏం జరుగుతోంది? ఎవరు చంపుతున్నారు? అనేదే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట ఇది. నా దృష్టిలో ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్‌లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ ఏదంటే ఈ 'కానిస్టేబుల్' మూవీ అని చెప్పాలి. దీంట్లో వరుణ్ సందేశ్ యాక్టింగ్ అయితే చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చనమాట. అండ్ మూవీ కాన్సెప్ట్ అనేది ఒక క్లూ ఇస్తున్నాను మీకు. అదేంటంటే ఇన్సల్ట్, అవమానం. దాన్ని తీసుకొని ఒక మంచి స్టోరీని అయితే రాసుకున్నారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లో కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఒక రేంజ్‌లో ఉంటుందని చెప్పుకోవాలి. అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా తెలియక హీరో అయితే పిచ్చెక్కిపోతాడనమాట. ఫైనల్‌గా అతను కనుక్కుంటాడు ఎవరు అనేది. అండ్ దానికి ఇచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ గానీ, దాన్ని మోల్డ్ చేసిన విధానం గానీ, స్టోరీకి కనెక్ట్ చేసిన విధానం గానీ చాలా బావుందని చెప్పుకోవాలి. బట్ ఈ మూవీకి బయట అంత టాక్ అయితే రాలేదు. ఎందుకంటే అంత ప్రమోషన్ లేదు అండ్ పెద్ద హీరో కాదు కాబట్టి. సో, ఈ మూవీలో చాలామంది న్యూ ఆర్టిస్టులున్నారు. కొంతమంది టిక్‌టాక్‌లో చేసినోళ్ళు, యూట్యూబ్‌లో వీడియో చేస్తున్నోళ్ళు అండ్ అదేవిధంగా మంచి మంచి వాళ్ళకైతే అవకాశం అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. సో, ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసేయండి. మీకెలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. గుడ్ బై.